హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు తులసి డైలీ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు పిక్కచారు ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చింతపండుని నానబెట్ట అవసరం లేదు, స్క్వీజ్ చేయకుండా ఇలా డైరెక్ట్గా పిక్క తీసిన చింతపండుని ఇలా వాటర్లో వేసుకొని కొద్దిగా కారం పొడి, సాల్టు, కొద్దిగా కరివేపాకు కూడా వేసి స్టార్టింగ్ స్టవ్ పైన హైలో పెట్టి ఉంచుకోవాలి. బాగా రసం బాగా తెల్లే వరకు బాగా మరిగించుకోవాలి హైలో పెట్టి. తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఈ రసం బాలింతలు పచ్చం కింద చేస్తారు. మా పిల్లలు డెలివరీ టైంలో మా అమ్మ వాళ్ళు ఈ రసమే చేసేవారు. మనం మామూలుగా రసం పెట్టుకుంటే చింతపండు రసం అది తీసి చారు పెట్టుకుంటాం, కానీ ఇది అలా కాదు. చింతపండు రసం తీయకుండా డైరెక్ట్గా వాటర్లో మరిగించుకోవాలి. అలా బాగా మరిగిన తర్వాత నార్మల్గానే రసం తాలింపు పెట్టేటప్పుడు ఎలా చేస్తామో అలాగే అన్నీ పోపు దినుసులు అన్నీ వేసి తాలింపు వేసుకోవాలి. ఇందులో వాము కూడా వేసుకుంటే రసం టేస్ట్ చాలా బాగుంటుంది. ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, శనగపప్పు, ఆవాలు, మినపప్పు ఇవన్నీ వేసుకొని జీలకర్ర, వాము ఇవన్నీ వేసి ఇలా పోపు వేసుకోవాలి. పోపు వేసుకున్న తర్వాత పోపు వాము బాగా ఫ్రై అవ్వాలి. ఇందులోని చిన్నపిల్లలకు కానీ మనకి ఫుడ్ డైజెషన్ అవ్వలేనప్పుడు ఈ వాము చారు వేసుకొని తింటే డైజెషన్ ప్రాబ్లంకి ఇబ్బంది ఉండదు. ఒకసారి మీరు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ రసంకి నాన్ వెజ్ కర్రీ రెసిపీస్కి కాంబినేషన్ కింద చాలా బాగుంటుంది ఈ రసం. ఒకసారి ట్రై చేసి చూడండి. చికెన్ కర్రీస్ కానీ, ఫిష్ ఫ్రై కానీ, ఇలాంటి నాన్ వెజ్ కర్రీస్ ఏమైనా చేసుకున్నప్పుడు ఈ రసం చాలా బాగుంటుంది కాంబినేషన్ కింద. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.